ఇప్పుడు ఒకటే చూస్తూ ఉన్నారు. బంగారం, వెండి ధరలు రోజు రోజు విపరీతంగా పెరిగిపోతూ ఉన్న సిట్యుయేషన్ కనిపిస్తోంది. కారణాలంటే ఏం చెప్పాలంటారు? ఆల్ రోడ్స్ ఆర్ లీడింగ్ టు మెటల్స్, ఆల్ మెటల్స్. ఓన్లీ సిల్వర్ అండి అన్సంగ్ హీరో కాపర్ అనుకుంటే, కాపర్తో పాటు ఇవాళ చూస్తే ఆల్ మెటల్స్ అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. సో అంటే కాపర్కి కూడా డిమాండ్ వస్తుంది. అంటే ఇంకొంతకాలం పోయిన తర్వాత సిల్వర్ కంటే కాపర్ కూడా కొంచెం డిమాండ్ ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే ప్యూర్ కాపర్ వైర్స్లో వాడుతున్నారు. సో కాంబినేషన్ అల్యూమినియం అది రస్ట్ పడుతున్నాయనే ఉద్దేశంతో అది తీసేసి ప్యూర్ కాపర్ డేటా సెంటర్స్ వచ్చినాయనుకోండి, ఇప్పుడు భూమి లోపల ఉంటాయి కాబట్టి ఆ ప్యూర్ కాపర్ వాడితే రస్ట్ పట్టుకుండా ఉంటాయనే ఉద్దేశంతో కాపర్ కూడా డిమాండ్ బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. తెలియకుండా పెరిగింది ఈ సంవత్సరం కాపర్ 78% దాకా, తెలియకుండా. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఇంత పెరుగుతుందని ఎవరు అనుకోలేదు. సో పొలిటికల్ మనం ఫస్ట్ నుంచి అనుకునేది అంతే, పొలిటికల్ లేదా జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు, జియో ఎకనామిక్ కన్సర్న్స్ ఏదన్నా ఉన్నప్పుడు, అవి నెగిటివ్గా ఉన్నప్పుడు అసెట్ క్లాస్లో ఈక్విటీలో డెఫినెట్గా ఈక్విటీ ఇబ్బంది పడుతున్నప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ మెటల్స్లో వెళ్తారు. సో మినిమం గ్యారంటీ అంటే 7-8% మినిమంలో వస్తుంది అనే ఉద్దేశంతో. సో ఎక్కువ పర్సంటేజ్ అట్లా ఈ బ్యాలెన్స్ చేసుకోవడానికి, ఇక్కడ ఉన్న దానికి ఏదైనా లాస్ ఉంటే దాన్ని కవర్ చేసుకోవడానికి మెటల్స్ ఇది చేస్తారు. ప్లస్ బ్యాంక్స్ అయితే, సెంట్రల్ బ్యాంక్స్ అయితే విపరీతంగా ఎక్కువ చేస్తూనే ఉన్నాయి, ఎక్కడ కూడా ఆపలా. సో వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవుతుంది అనుకోవచ్చు. అందుకే ఓ రకంగా ఈ రకంగా అంటే మామూలు వచ్చే చేంజెస్ కాదు, మేజర్ పెద్దన్న పొజిషన్లో ఉన్న వాళ్ళు కరెక్ట్గా డిసిషన్స్ కానీ కరెక్ట్గా ఇది చేయట్లేదు కాబట్టి వరల్డ్ ఆర్డర్ మారుతుందా అంటే మారుతుంది, పరిస్థితి వస్తున్నాయి. ఎందుకంటే డీడాలరైజేషన్ అవుతుంది, డీఫేమ్ అవుతుంది. దానివల్ల ఏముంది, ఇప్పుడు దాకా ఏ కంట్రీ కన్నా చూసుకున్నా ఏ ట్రేడ్ చేసినా ట్రేడ్ ట్యాక్స్ కట్టాం. డాలర్ టర్మ్స్, పెట్రోల్ డాలర్ అనొచ్చు ఒక రకంగా. సో ఎవరు ఏ కంట్రీ కొన్నా కట్టాల్సిందే, ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి వచ్చిన ఇది. సో ఇప్పుడు చేంజెస్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఎందుకు కట్టాలి అనేది క్వశ్చన్ వస్తుంది. ప్లస్ ఇప్పుడు ఆయన సపోర్ట్ చేసి ఎమర్జింగ్ మార్కెట్స్ ఏదైనా సపోర్ట్ చేసి వాళ్ళని పైకి లాగుతూ చేస్తే అది ఒక రకం. అసలు నువ్వు పెద్దన్న పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు మిగతా వాళ్ళని పట్టించుకోకపోతే కష్టం కదా. సో డీగ్రేడ్ అవుతుంది, డీఫేమ్ అవుతుంది, డీడాలరైజేషన్ అవుతుంది. సో డెఫినెట్గా ఇది డాలర్ డ్రీమ్స్ అనేవి తగ్గుతున్నాయి. మీరు పిల్లల్ని కూడా చూడండి, లాస్ట్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఎంత తగ్గిందో. జనవరి 20th వచ్చారు. సో మేబీ మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశారు ఆయన. టరీఫ్లని స్టార్ట్ చేసింది ఎందుకు, ట్రేడ్ డెఫిసిట్ ఉంది కాబట్టి బ్యాలెన్స్ చేసుకుందాం. అంటే నేను మీకు ఏదన్నా ప్రోడక్ట్ మీకు ఇచ్చినప్పుడు నా బ్యాలెన్స్ మీరు కట్టడానికి నా మీద ట్యాక్స్ వేసి బ్యాలెన్స్ చేసుకుంటారా? అసలు ఎంతవరకు కరెక్ట్ అది? అందుకే వరల్డ్ మొత్తం ఆలోచిస్తోంది. శాంక్షన్స్ చూశారు రష్యాది, రేపొద్దున మనకు పడితే అనే క్వశ్చన్ అందరికి వచ్చింది. సో అందుకని డాలర్ రిజర్వ్స్ తగ్గించుకుంటూ గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నారు. స్టిల్ కంటిన్యూ అవుతుంది అది ఇంకా. సో అందుకనే గోల్డ్ పెద్ద పడట్లే చూడండి. సో నామినల్ ఒక 5-10% పడుతుంది, మళ్ళీ ఇది అవుతుంది. పడకపోవటానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ బయింగ్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్. అదే మెయిన్. అది ఎప్పటిదాకా అంటే దానికి వాళ్ళు కొనేంత వరకు, ప్రతి కంట్రీ కూడా ఎక్కువ చేస్తుంది కాబట్టి వాళ్ళు కొనేంత వరకు పెరుగుతూనే ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడు ఈ జియో టెన్షన్స్ ఉన్నాయిగా, జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి. ట్యాక్స్ అంటున్నారు, మిస్టర్ టరీఫ్ అన్ని కంట్రీస్ మీద ట్యాక్స్ వేస్తున్నారు ఆయన. సో అది ఎంతవరకు కరెక్టు? కోర్టు డిసిషన్ కూడా 2 times పోస్ట్పోన్ చేసింది. సో అది ఎనీ టైమ్ ఇట్ మే కమ్, ఎప్పుడైనా రావచ్చు, లేటు కావచ్చు. అంటే ఆర్బీఐ గవర్నరే, ఫెడ్ చైర్మన్ గవర్నరే నా మీద ప్రెషర్ ఉంది, నేను ఇంట్రెస్ట్లు కట్ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు, నేను ఇంత టరీఫ్లు వేస్తున్నప్పుడు యుఎస్ కూడా షట్ డౌన్ అయింది, ఆ క్వార్టర్ రిజల్ట్స్ అంతా మనకు పడుతుంది, ఇంట్రెస్ట్ రేట్లు కూడా చేంజ్ చేయకపోవచ్చు, ఇవాళ చేంజ్ చేస్తారనే ఉద్దేశం ప్రెషర్ చేస్తున్నా, నేను చేయనని చెప్తున్నాను. ఎందుకంటే ఆయనకి ఇది లాస్ట్. సో నెక్స్ట్ కొత్త వాళ్ళు వస్తారు, అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించవచ్చు. సో హీఈస్ కరెక్ట్ 100% రైట్. ఎందుకంటే మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఎందుకు ఆయన ప్రెషర్ పెడుతున్నా. నేను మొనార్కీ, ఐఎమ్ ద కింగ్, నా మాట వినాల్సిందే ఎవరైనా కన్నా, ఏ కంట్రీ అయినా. వినకపోతే చూసాం కదా ఏమవుతుందో. విన్న వాళ్ళ సంగతి ఏమో 10%, 15%, 25%, 25 లోపల. వినని వాళ్ళేమో 245% చైనా, అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చిన ఆయన. ఇప్పుడు మనకి 50% అనే మళ్ళీ 500% ట్యాక్స్. ఏ రకంగా ఎంతవరకు కరెక్ట్? కోర్టు డిసిషన్ ఎప్పుడు వస్తే అప్పుడు మొత్తం యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఫర్ వస్తుందా, ఎగెనెస్ట్ వస్తుందా ట్రంప్కి? సో
ఫర్ ఇస్తున్నానంటే మళ్ళీ 5,000 ట్యాక్స్ అంటాడు ఆయన. ఈ రాత్రి చెప్పింది పొద్దున మళ్ళీ ఉండదు. 5,000 ట్యాక్స్ కూడా అనొచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఆల్రెడీ అగ్రిమెంట్ జరిగిన తర్వాత కూడా, యూతో అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ మీద ట్యాక్స్ అన్నారు కదా, 25% ట్యాక్స్ ఎక్స్ట్రా అన్నారు కదా. ఇది 8 కంట్రీస్ మీద 10% ట్యాక్స్ ప్లస్ జూన్ నుంచి 25% ట్యాక్స్. అంటే ఆయన చెప్పిన దానికి ఆయనే ఇది చేసుకుంటారు ఆయన.